హాయ్ అండి. ఈరోజు మనం కేరళ స్టైల్ దోసకాయ పెరుగు పచ్చడి చేసుకుందాం. ఈ పచ్చడి చల్లగా రుచిగా కడుపుకి తేలిగ్గా ఉంటుంది. చపాతీకి, అన్నానికి, వేపుడికి చాలా బాగా సూట్ అవుతుందండి. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: దోసకాయ 1 సన్నగా కట్ చేసుకోవాలి, పెరుగు 1 కప్పు, పచ్చిమిర్చి 2, ఉప్పు రుచికి తగినంత, తురిమిన కొబ్బరి 1 కప్పు, ఆవాలు 1 టీ స్పూన్, కరివేపాకు కొంచెం, ఎండుమిర్చి 4 లేదా 5, నూనె 1 టీ స్పూన్. ఈ వంటకి కొబ్బరి నూనె వాడితే చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరి నూనె అందుబాటులో లేని వాళ్ళు సన్ఫ్లవర్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ సింపుల్ పదార్థాలే, కానీ కలిపి వేసుకుంటే ఆ కేరళ టచ్ వస్తుంది. ముందుగా దోసకాయ ముక్కల్ని కుక్కర్లో వేసి 1 కప్పు వాటర్ వేసి ఉప్పు కొంచెం వేసుకొని 1 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి, కొంచెం ఆవాలు, కొబ్బరి తురుము, పెరుగు 2 స్పూన్లు బాగా మిక్సీ పట్టి పేస్ట్లా చేసుకోవాలి. ఈ కొబ్బరి పేస్ట్ని ఉడికించిన దోసకాయ ముక్కల్లో వేసి మరికొద్దిసేపు బాగా ఉడికించుకోవాలి. బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు 1 కప్పు పెరుగుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేడి చేసి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు వేయండి. ఆ తాలింపుని దోసకాయ పచ్చడిలో వేసి బాగా కలపండి. పెరుగు వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టకండి. అలా చల్లగా క్రీమీగా సూపర్ కేరళ స్టైల్ దోసకాయ పెరుగు పచ్చడి రెడీ. ఈ పచ్చడి వేసవి రోజుల్లో తింటే కడుపుకి చాలా సలవ చేస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టి 2 గంటలు చల్లగా తింటే ఇంకా ఎంత రుచి వస్తుందో చెప్పలేను. ఈ పచ్చడి తింటే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటకాలు చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.